రాజులకు రాజును, ప్రభువులకు ప్రభుడును, త్వరలో రారాజుగా రాబోచున్నటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామముని ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనము. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితంగా నివసించును. అవును ప్రియులారా, దేవుని యొక్క మాటలు విని ఎవరైతే దాని ప్రకారము జీవిస్తూ ఉంటారో, మారు మనసు పొంది రక్షణ అనుభవంలోనికి వస్తూ ఉంటారో వారు సురక్షితంగా నివసిస్తాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కారణం ఏంటంటే 91వ కీర్తనలో మనం చూస్తే, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఎవరైతే ఆయన యొక్క ఉపదేశ ప్రకారము వారి జీవితాలను సరిచేసుకుంటారో వారిని కాపాడడానికి ప్రభువు తన యొక్క దూతలను కావలిగా ఉంచుతాడు. అందుకనే మొదటి వచనం చూస్తే, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించేటువంటి వాడు అంటాడు. అవును ప్రియులారా, దేవుడు మనల్ని తన యొక్క రెక్కల చాటున కాచి కాపాడేటువంటి వాడు. అందుకనే నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు అని ప్రభువు వాగ్దానం ఇస్తున్నాడు. ఎందుకనంటే ఆయన యొక్క అడుగుజాడలో నడుస్తున్నాం కాబట్టి. అంతేకాకుండా కింద భాగాన్ని కూడా మనం గమనించినప్పుడు, వాడు కీడు వచ్చునన్న భయం లేక నెమ్మదిగా ఉండును. కాబట్టి ఆయన యొక్క హస్తాల్లో మనము భద్రంగా ఉంటాము కాబట్టి నాకు కీడు వస్తుందేమో అనేటువంటి భయం ఏమాత్రం కూడా వానిలో ఉండదు అంటున్నాడు. అందుకని 23వ కీర్తనలో కూడా మనం చూస్తే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయానికి నేను భయపడను అని అంటాడు. అవును ప్రియులారా, గాఢాంధకారపు లోయ లాంటి భయంకరమైనటువంటి అనుభవాల గుండా, భయంకరమైనటువంటి శోధనల గుండా, భయంకరమైనటువంటి కష్టాల గుండా, భయంకరమైనటువంటి వేదనల గుండా మనం వెళ్ళినప్పటికీ కూడా నేను భయపడను దాని గురించి అని అంటాడు. కారణం ఏంటంటే, నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరిస్తుంది అని అంటాడు. అవును ప్రియులారా, దేవుడు మనకు తోడుగా ఉంటే దేనికి కూడా మనం భయపడం. అంతేకాకుండా ఒకవేళ శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా ఆయన యొక్క సన్నిధి మనల్ని ఆదరించేదిగా ఉంటుంది. ఆనాడు షడ్రకు, మేషకు, అబేద్నెగోల యొక్క జీవితాన్ని కూడా మనం గమనించినప్పుడు, అక్కడ ఉన్నటువంటి నెబుకద్నెజర్ రాజు ఒక విగ్రహాన్ని నిలబెట్టి, ఎవరైతే ఈ విగ్రహానికి పూజ చేయరో వారందరినీ కూడా భయంకరమైనటువంటి అగ్నిగుండంలో పడవేయబడతారు అని ఒక ఆజ్ఞను జారీ చేశాడు. అయితే సజీవుడైనటువంటి దేవుణ్ణి, నిజమైనటువంటి దేవుణ్ణి వదిలిపెట్టి నీవు పెట్టినటువంటి విగ్రహానికి నేను మొక్కము అని ఈ షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అన్నప్పుడు వారిని ముగ్గురిని కూడా తీసుకెళ్లి భయంకరమైనటువంటి ఆ యొక్క అగ్నిగుండంలో పడవేశారు ప్రియులారా. కానీ వారికంటే ముందుగానే ప్రభువు తన యొక్క దూతను పంపి ఆ ముగ్గురిని కూడా కాపాడినట్లుగా, కనీసము వెంట్రుక కూడా కాలిన వాసన రాకుండా వారిని క్షేమంగా ఉంచినట్లుగా మనం చూడొచ్చు ప్రియులారా. అందుకని ఇక్కడ అంటాడు, వారు కీడు వచ్చునన్నటువంటి భయం లేక నెమ్మదిగా ఉండను. భయంకరమైనటువంటి అగ్నిగుండం ఎదురుగా కనపడుతున్నప్పటికీ కూడా నా దేవుణ్ణి మాత్రమే మేము పూజిస్తామనేటువంటి ఒక విశ్వాసము, ధైర్యము కలిగినటువంటి వారుగా వారు ప్రకటించినట్లుగా మనం చూడొచ్చు. వారికన్నా ముందుగానే ప్రభువు తన యొక్క దూతను వారి మధ్యలో ఉంచినట్లుగా మనం చూడొచ్చు. కాబట్టి ఈ యొక్క వాక్య ధ్యానం ద్వారా ప్రభు అంటున్నాడు, నా ఉపదేశాన్ని ఎవరైతే అంగీకరిస్తారో వారు సురక్షితంగా ఉంటారు. ఈ లోకంలోనే కాదు కానీ ప్రియులారా, ఆయన వాక్యమును విని దాని యొక్క ప్రకారము ఎవరైతే జీవిస్తారో వారిని నిత్యమైనటువంటి నరకము నుంచి ఆయన తప్పించి ఆయన యొక్క రాజ్యానికి సురక్షితంగా మనల్ని చేరుస్తాడు. ఈ యొక్క విశ్వాస యాత్ర ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు రావచ్చు. విశ్వాసాన్ని బట్టి కష్టాలు రావచ్చు, నష్టాలు రావచ్చు, వేదన కలగవచ్చు, బాధ కలగవచ్చు. అయినప్పటికీ ప్రభువుని వదలకుండా ఆశ్రయించినప్పుడు ఆయన ఇవన్నీ శ్రమల గుండా కూడా మనల్ని సురక్షితంగా తీసుకువెళ్ళి తన యొక్క రాజ్యంలో మనల్ని చేరుస్తాడు. మనకి కీడు కలుగుతుందనేటువంటి భయం ఏమాత్రం కూడా కలగనీయకుండా ప్రభు సురక్షితమైనటువంటి మార్గంలో మనల్ని ఆయన యొక్క రాజ్యంలో చేస్తారు. కాబట్టి ఏదైనా వాక్య ధ్యానం ద్వారా ఇంకా ఆయన ఉపదేశాన్ని మనం అంగీకరించకుండా మనకిష్టం వచ్చినట్లు కనుక జీవిస్తుంటే కాపుదలను కోల్పోతాం ప్రియులారా. అంతేకాకుండా నిత్యమైనటువంటి నరకానికి మనం పాత్రలవుతాం. ఆ నరకం నుంచి తప్పించబడాలని ప్రభువు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. నా ఉపదేశాన్ని నీవు విను, నీవు సురక్షితంగా ఉంటావు. నా ఉపదేశాన్ని నీవు విను, నీ కీడు వస్తుంది అన్నటువంటి భయం లేకుండా నెమ్మదిగా ఉంటావు అంటున్నాడు. కాబట్టి ఆయన ఉపదేశాన్ని అంగీకరిద్దాం, మారు మనసు పొంది రక్షణ పొందుదాం, ఆయన యొక్క నిత్య రాజ్యంలో చేరదాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల మా తండ్రి, మీ యొక్క ఉపదేశాన్ని ఆలకిస్తే ఎన్ని మేలులు జరుగుతాయో మీరు సెలవిచ్చారు ప్రభు. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. మరి ముఖ్యంగా మీ ఉపదేశాన్ని అంగీకరించినటువంటి వారు సురక్షితంగా వారిని కాపాడుతూ నేను నిత్య రాజ్యానికి వారసులు చేస్తానన్నాను నాయన. వారి జీవితంలో నెమ్మదినిస్తున్నాను నాయన. వారి జీవితంలో ఎటువంటి శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా భయపడకుండా చేస్తానన్నావు ప్రభా. కాబట్టి మేము మీ యొక్క వాక్యానికి లోబడి నాయన, మీ యొక్క రాజ్యానికి వారసులు అయ్యే భాగ్యం ప్రతిబిడ్డకు దయచేయమని యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.